మోషే ప్రార్థించినప్పుడు, యెహోషువ ప్రార్థించినప్పుడు, గిదియోను ప్రార్థించినప్పుడు, అలాగే ఎంతోమంది సంసోను ప్రార్థించినప్పుడు ఎన్ని అద్భుతాలు జరగలేదు? బైబిల్ గ్రంథంలో ఎన్నో ప్రసంగాలున్న ఆ ప్రసంగాల వెనక, ఆ ప్రసంగాల పునాది ప్రార్థనే. ప్రార్థన లేని జీవితము ఏ వ్యక్తిలో కూడా ఉండేది కాదు. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎంతమంది వ్యక్తులు తీసుకొచ్చినా, ఎంతమంది వ్యక్తులను మనం పరిచయం చేసుకున్నా, చదివినా, ధ్యానించినా వారందరూ ప్రార్థనా పరులే. వారందరూ కూడా దేవునితో సహవాసం కలిగిన వారే. అందుకే దేవుడు వారిని ఉన్నతంగా హెచ్చించి పరిశుద్ధ గ్రంథంలో వారిని లెక్కించాడు. దేవుడు మనకి మాదిరిగా పెట్టి ఉన్నాడు. ఈనాడు రాబోయే కాలానికి, మరి సంఘానికి, మరి మనము ఏ విధంగా మాదిరికరంగా ఉంటున్నామో మనం గమనించాలి. ప్రార్థన జీవితము